స్వాతంత్ర సమరయోధుల పార్క్ రాజమండ్రిలో ఇది ఒక నిర్మిత ఉద్యానవనం. బహుశా భారతదేశంలోనే ఏ ఒక్క నగరం నుంచి ఇంతమంది మహిళలు స్వతంత్ర సమరయోధ ఉద్యమంలో పాల్గొన్న దాఖలాలు లేవు. కానీ రాజమండ్రిలో 13 మంది మహిళలు 6 నెలల పాటు కారాగార శిక్ష అనుభవించి స్వతంత్ర సమరోద్యమంలో పాల్గొన్నారు. వీరి పోరాటానికి గుర్తుగా ఓ ఉద్యానవనం ఇక్కడ ఏర్పాటైంది. దీన్ని అనేక మంది మహానుభావులు సందర్శించారు. కంచి పీఠంకి చెందిన చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ ఇటీవల ఈ పార్కును సందర్శించి తమ అనుభూతుల్ని వ్యక్తం చేశారు. ఇటువంటి గొప్ప పార్కు ఎంతో స్వతంత్ర సమరోద్యమ చరిత్ర ఉన్న రాజమండ్రిలో ఉండడం చాలా గొప్ప విశేషమని ఆయన ఈ పార్కును చూసి ఉప్పొంగిపోయారు. ఆంధ్రకేసరి యువజన సమితి ఈ యొక్క పార్కుని నిర్వహిస్తోంది. ఇక ఆయన యొక్క అనుభూతుల్ని మనం చూద్దాం. శ్రీ చంద్రశేఖర స్వామి విశ్వవిద్యాలయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి గొల్లపల్లి శ్రీనివాస్ గారు ఇవాళ మా ఫ్రీడమ్ పార్క్ని సందర్శించడం జరుగుతుంది. అది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరి ఈరోజు ఆయన్ని చిరు సత్కారంతో సత్కరించడం జరిగింది. అలాగే ఇవాళ ఆయన ఒక 2 ముక్కలు మా పార్కుని ఉద్దేశించి అలాగే మా సంస్థను ఉద్దేశించి మాట్లాడుతూ కూర్చున్నాం. ఈ స్వాతంత్ర్య సమర యోధుల మూర్తులను సందర్శించిన తర్వాత ఎంతో గర్వంగా వీరి సందర్శనే మనకి ఎంతో గర్వకారణం. వారి నుంచి వచ్చేటువంటి స్ఫూర్తి మన భారతీయతని మనల్ని ముందుకు నడిపిస్తుండటంలో ఏ సందేహం లేదు. భారతీయ ధర్మము భారతీయ సంస్కృతి చెప్పేది ఏంటంటే ముఖ్యమైనటువంటిది పరోపకారమే. ఇతరుల కోసమే మనం జీవించాలి. అంటే వ్యాస మహర్షి 18 పురాణాలు రాశాక ఈ 18 పురాణాల సారాంశాన్ని ఒకే శ్లోకంలో నేను చెప్తాను, ఒకే లైన్లో చెప్తాను. పరోపకార పుణ్యాయ, పరోపకారమే పుణ్యము, పాపాయ పరపీడనం అనేది పరోపకారాన్ని ప్రోత్సహించటం అనాది కాలంగా వేదాలు కానివ్వండి ఏదైనా భారతీయ రక్తంలోనే ఉంది పరోపకారం అనేటువంటిది. అటువంటి పరోపకారం కోసమే మహర్షులు వాళ్ళందరూ తపస్సులు చేసి జీవితాలని సమర్పణ చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. ఆ జ్ఞానం నాశనమైపోయి విదేశీయుల ఆక్రమణలోకి మనం ప్రవేశించినప్పుడు తట్టుకోలేనటువంటి మన భారతీయులు అటువంటి మహర్షుల పరంపరలో అటువంటి స్ఫూర్తితో వచ్చినటువంటి ఎంతోమంది స్త్రీ పురుషులు ఇక్కడ త్యాగాలు చేసి మళ్ళీ భారతీయతని భారతీయ స్వతంత్రతని నిలబెట్టడం కోసం వాళ్ళ ధన ప్రాణాలని సుఖాలని జీవితాలని త్యాగం చేసినటువంటి వీళ్ళని చూస్తూ ఉంటే మనము వాళ్ళ మాటల్ని అనుసరిస్తే చాలు మనం ధన్యులమైపోతాము అనిపిస్తోంది. కనుక ప్రతి విద్యార్థులు అంతేకాకుండా వారి తల్లిదండ్రులు వీళ్ళ చరిత్రను తెలుసుకుని తన పిల్లలకి చిన్నప్పటి నుంచే ఏదో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని ఏదో తెలియనటువంటి విషయాలను బోధించటం కంటే మన సంస్కృతికి మన పరిచయంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి వాళ్ళు చేసిన త్యాగాల గురించి సంఘ సంస్కరణల గురించి వాళ్ళకి తెలియపరిచినట్లయితే ఆ దేశ సేవా భావంతో తర్వాతి తరం ఇంకా ముందుకు వెళ్తుంది. వాళ్ళలో తర్వాత యువతరమే ఎక్కువగా ఉంటుంది, వృద్ధతరం ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. కనుక ఈ యువకులని వృద్ధులకి ఉపయోగపడేట్లుగాను దేశానికి ఉపయోగపడేట్లుగాను తయారు చేయాల్సినటువంటి బాధ్యత తీసుకుని ఈ పార్కుని సందర్శిస్తూ అందరికీ పండగ రోజుల్లో సెలవు రోజుల్లో దీన్ని కూడా ఒక సందర్శనాత్మకమైన విషయం ఏదో వేరే చోటుకి వెళ్ళి ఎంతసేపు ఏదో సినిమాలు చూసాము అనే దానికంటే కూడా దీనివల్ల జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని నేను అందరినీ విజ్ఞాపన చేస్తున్నాను. ఇటువంటి పార్కుని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి దాన్ని స్వచ్ఛంగాను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి ఆంధ్రకేసరి యోజన సభ్యులకి అందరికీ నా ప్రణామపూర్వక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. ఇటువంటి పార్కులు ప్రతి ఊళ్ళోనూ ఉండాలి. ఒక రాజమండ్రిలోనే కాదు, ప్రతి ఊరిలోనూ మహానుభావులు ఉన్నారు. ఆయా ఊరు మహానుభావుల ఫోటోలు కూడా కనీసం లేనటువంటి ఒక దుస్థితి ఆయా ఊళ్ళలో కనపడుతోంది.
ఆ వారి విగ్రహాలని ప్రతిష్ఠించి వారి గురించి వారి చరిత్రని ప్రచారంలోకి తీసుకొస్తే మరల మనం భారతదేశం ఉన్నత స్థానానికి వెళ్తుందని ఆశిస్తూ దీన్ని ఇంకా ఇతోధికంగా చాలా ఉత్సాహంతో వీళ్ళు నడిపిస్తున్నందుకు ఈ సంఘ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు. యామజాల నరసింహమూర్తి, భీమవరం. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో రాజమహేంద్రం రాగానే ఈ గోదావరి జిల్లాల్లో నివసిస్తున్న వారందరికీ కూడా రాజమహేంద్రం రాగానే ఒక కొత్త ఊపిరిని పోసుకున్నట్టుగా ఉంటుంది. ఈ పట్టణంలో, ఈ మహానగరంలో రోడ్లు చూసినా, ఈ గోదావరి గట్టు చూసినా ఒక గొప్ప అనుభూతి. అందుకే మేము గోదావరి వాళ్ళమండి అని సరదాగా అనుకుంటాం, గర్వంగా అనుకుంటాం, ఆనందంగా అనుకుంటాం. ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు రాగానే మరి ఇక్కడ నిర్వాహకులు అయితేమి, ఆయన కూడా ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు గారు అత్యంత అద్భుతమైన ధన్యజీవి, అటువంటి మహానగరానికి నేను ఇచ్చేశాను అని చెప్పేసి వారు అనగానే ఈ నిర్వాహకులందరూ కూడా ఈ స్వతంత్ర సమరయోధుల యొక్క ఈ పార్కుకి తీసుకురావడం, ఇక్కడున్న విగ్రహాలన్నీ చూసి వైస్ ఛాన్సలర్ గారు చలించిపోయారు. ఎందుకంటే వీరి తండ్రి గారికి ఈ స్వతంత్ర సమరయోధులతో కూడా అనేక సత్సంబంధాలు ఉన్నాయి. వైస్ ఛాన్సలర్ గారి తండ్రి గారు గొప్ప వేద పండితులు అయినా అప్పట్లో స్వతంత్ర సమరయో జరుగుతున్న సమయంలో వేదాధ్యాయానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం కల్పిస్తూ ఉండేవారు. అందులో మా తాతగారు యామజాల శాషయ్య గారు కూడా. మరి అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ ఉద్యానవనంలో ఈ స్వతంత్ర సమరయోధుల పార్కులో చూసి చెలించిపోతున్న ఒక సంస్కృత ప్రొఫెసర్, ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు నాగేశ్వరరావు గారు కూడా వారి అనుభూతిని తెలియజేస్తారు. నమస్కారం. నా పేరు డాక్టర్ దండిభట్ల నాగేశ్వరరావు. నేను ఇందాక వీసీ గారు విజ్ఞప్తి చేసినట్లుగా కాంచీపురంలో నెలకొని ఉన్నటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం డీమ్డ్ యూనివర్సిటీలో సంస్కృతం భారతీయ సంస్కృతి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇందాక మిత్రులు యామజాల నరసింహమూర్తి గారు సోదరులు మాట్లాడుతూ మేము గోదావరిలో అండి అనేశారు. కానీ మేము ఉండేది కాంచీపురం. కాంచీపురానికి దగ్గరలో ఉండేటువంటి ఒక నది పేరు వేగవతి నది. ప్రస్తుతం అది లేదు, పురాణాల్లో దాని ప్రస్తావన ఉన్నది. కాబట్టి మేము అక్కడ సంకల్పంలో కూడా అక్కడ భౌగోళిక స్థితిని బట్టి వేగవతి తీరే అని చెప్పుకోవాలి. కాంటీ పట్టణానికి వేగవతి తీరవాసులైనటువంటి మేము ఇక్కడికి వచ్చి మీరు మాత్రమే గోదావరి కాదండి, మేము కూడా గోదావరి అండి అనాలనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అంతటి ఆత్మీయత, అంతటి ఆ తడిని, దాన్ని తడి అంటారు సాహిత్యంలో, దాన్ని అందించినటువంటి ఆ గోదావరి మాతకి శిరస ప్రణమిల్లుతూ ఈ గోదావరి తీరంలో వచ్చినటువంటి అనేక మంది మహానుభావుల కోవలో, పరంపరలో ఇప్పుడు ఇందాక వివరించినట్లుగా వైఎస్ నరసింహారావు గారు కూడా ఆ కోవకు చెందినవారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం గారు, ఆ తర్వాత గురజాడ అప్పారావు గారు ఇక్కడికి వచ్చారు. అనేక మంది మహానుభావులు. ఇంకా ముందు మీరు కనుక చూసుకున్నట్లయితే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర మహాభారతానికి ఆది పర్వాన్ని రచించినటువంటి నన్నయ భట్టారంగుడితో ప్రారంభమైన ఆ సాహిత్య ఝరి ఇప్పటికీ వీరి రూపంలో కొనసాగుతుందని నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కాంచీపట్టణంలో కూడా అత్యద్భుతమైనటువంటి సంస్కృత సాహిత్య విశేషాలు, దండి మహాకవి సందర్శించడం, భారవి మహాకవి సందర్శించడం ఉన్నది. అలాగే ఇక్కడి స్వాతంత్ర సమరయోధుల పార్క్ని మన శ్రీనివాస్ గారు, పెద్దలు యామజాల నరసింహమూర్తి గారు, అలాగే ఇంకా మన బలరాం గారు, వీళ్ళందరూ కూడా కలిసి పునరుద్ధరించడం అనేటువంటిది నిజంగా ఒళ్ళు గగుర్పాటు కలిగించేటువంటి ఒక సన్నివేశంగా నాకు అనిపిస్తోంది. ఎందుకంటే చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా, కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ, తుంగభద్రా తల్లి పొంగివారిన చాలు, తుంగభద్రా తల్లి పొంగివారిన చాలు, ధాన్యరాశులే పండు దేశాన కూడుగుడ్డకు కొదువలేదోయి. ఇక్కడ ఉండేటువంటి కల్లోల గౌతమి, వెల్లువల కృష్ణమ్మ, తుంగభద్ర, ఇలాంటి ఆంధ్రదేశానికి అన్నపూర్ణ లాంటి ఈ ప్రదేశాన్ని చూసి మనం గర్వించాలి అని ఆ వేములపల్లి శ్రీకృష్ణ గారు అప్పుడే సెలవిచ్చారు.
పైగా పెనుగాలి వీచింది అణగారిపోయింది పెనుగాలి వీచింది అణగారిపోయింది నట్ట నడి సంద్రాన నవ నిలుసుండాది చుక్కాని పట్టరా తెలుగోడా నావదరి చేర్చరా మొనగాడా. ఈనాడు కూడా నవయుగంలో అనేకమైన సంధి దశలను మనం చూస్తున్నాం. ఒక పెద్ద తుఫాన్ లాంటిది గ్లోబలైజేషన్ వచ్చింది, మొత్తం ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూలగొట్టేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నడి సంద్రంలో ఒక నౌక లాంటి భారతదేశం నిలబడింది. ఎవరు? ఈ చుక్కాన్ని పట్టుకుని దేశాన్ని దాటించే మొనగాడు ఎవడంటే మళ్ళీ తెలుగోడే, మళ్ళీ తెలుగోడే, మళ్ళీ తెలుగోడే. ఆ ప్రారంభం ఇక్కడి సాంస్కృతిక కళాపీఠం ద్వారా, ఇక్కడి ఆంధ్రకేసరి యోజన సమితి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లనే అలాంటి తెలుగోళ్ళు ఈ గడ్డ మీద ప్రభవించారు. ఆనాడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు కావచ్చు, కందుకూరి వీరేశలింగం గారు, అలాంటి వాళ్ళు మళ్ళీ వేల కొద్దీ లక్షల కొద్దీ అల్లూరి సీతారామరాజు గారు చెప్పినట్లుగా ఒక్క అల్లూరి సీతారామరాజు చనిపోతే ఆయన ఒక్కొక్క రక్తపు బొట్టు నుంచి వేల కొద్దీ అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారన్నట్టుగా ఇక్కడ గౌతమి తీరంలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అంతమంది ప్రజలు సాంస్కృతికంగా చైతన్యవంతం చేయడానికి ఆంధ్రకేసరి యోజన సమితి మరియు మిగిలినటువంటి కార్యకర్తలందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మమ్మల్ని ఇంతటి మహోన్నత ప్రదేశానికి ఆహ్వానించినందుకు యామిజాల నరసింహమూర్తి గారికి, బలరాం నాయుడు గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, అలుపెరగని జర్నలిస్టు యోధుడు ఆయన, అటువంటి బిరుదానికి అర్హులు వీళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ కూడా శిరసా ప్రణమిల్లుతూ కాంచీ యూనివర్సిటీ నుంచి వచ్చేసినటువంటి మాకు ఇంతటి ఘనస్వాగతం వీసీ గారికి, మమ్మల్ని చూసి ఈ పార్కులో ఉన్నటువంటి విగ్రహాలని చూపించినందుకు ఎంతో ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి, నమస్కారం.